మధ్యకాలంలో ఇందాక నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా సార్ అనేటువంటి ఒక మంచి సినిమా వచ్చింది, ఒక హ్యూమన్ వాల్యూస్ మీద, ఎడ్యుకేషన్ వాల్యూస్ మీద. అలాగే బలగం అనేటువంటి ఒక చక్కని సినిమా వచ్చింది. ద మీడియా హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ టు సపోర్ట్ దిస్ ఫిలిమ్స్. అలాగే ఈ రోజున మీడియాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. రంగమార్తాండ అనే ఒక గొప్ప సినిమా వచ్చింది. దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి దీని తాలూకు విలువను కానీ దీని తాలూకు గౌరవాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత మీడియా కూడా మళ్ళీ ఒకసారి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చెత్త సినిమాలు వస్తే ఎంతగా మనం రేటింగ్లు ఇచ్చి చెడగా చీచి చెండాడుతున్నాం, అలా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేయాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. యాజ్ ఏ మీడియా పర్సన్గా రివ్యూస్ ఇవ్వటమే కాకుండా ద మీడియా అసోసియేషన్స్ ఆల్సో విల్ డూ సంథింగ్ టు ఆనర్ యూ అండ్ టు యువర్ ఫిలిం. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శశాంక్ వెన్నెలకంటి. నాకు ఈ సినిమా గురించి మాట్లాడడానికో సార్ గురించి మాట్లాడడానికో ఏ అర్హత లేదు. ఎక్కడికి ఆయన లక్ష్మీ ఉప్పాలనే పిలవడం తప్ప, ఈ సినిమా చూడడం తప్ప లేదు సార్. హార్డ్ కోర్ ఫ్యాన్. ఇప్పుడు చెప్తున్నాను, గులాబీ సినిమా మిమ్మల్ని కలిసాను అంతకుముందు చెప్పలేదు. గులాబీ సినిమా నుంచి చెన్నైలో ఉండేవాడిని, నేను పెరిగింది కూడా. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కొట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో మీ సినిమాకి వెళ్ళిపోతాను. అంత హార్డ్ కోర్ ఫ్యాన్ని. ఇట్స్ అ బ్లెస్సింగ్, లైక్ నేను ముందే చూడగలగడం. అండ్ ఈ సినిమా గురించి రెండే ముక్కలు నేను చెప్పదచ్చు. అదే జీవితం ఒక నాటకరంగా ఈ స్టేట్మెంట్ మనం ఎప్పటి నుంచో బీట్ అండ్ ఓల్డ్ స్టేట్మెంట్ అది వింటున్నాం. ఒక జీవితానికి నాటకాన్ని సరిహద్దు చెరిపే సినిమా నేనైతే చూడలేదు సార్. ఇది నాకు అనిపిస్తుంది. అండ్ అది అవతార్ కానీ టైటానిక్ కానీ ఎంత పెద్ద బ్రహ్మాండమైన అంశాలు ఉన్నా అదొక ఇద్దరు మనుషులు, ఇద్దరు ప్రేమ కథ దగ్గరికి తీసుకొస్తేనే అది రిలేట్ అవుతుంది. ఇది ఒక ఇద్దరు యంగ్స్టర్స్తో కూడా కాదు, ఒక అమ్మా నాన్న ప్రేమ కథ. అమ్మ నాన్న కథే కాదు, అమ్మ నాన్న ప్రేమ కథ. ఆ ప్రేమకి విలువ ఇవ్వాలని మన బాధ్యత మనకు గుర్తు చేసే కథ. చాలా గొప్ప సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవునండి. సరే చెప్పాల్సింది లేవు. చెప్పండి సార్. మాట్లాడండి. Words were థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి సినిమా చూశాను. ఏ డిపార్ట్మెంట్కి అన్యాయం జరగదు. అసలు ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, మాటలు ఏంటి, మ్యూజిక్ ఏంటి, ఇళయరాజా గారు అయితే ఇది కానీ వెళ్ళకుండా సార్. చంద్రవంశీ గారు థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో హ్యాపీ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గులాబీ, నేనే పిల్లాడతా, మురారి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం అనేకమైన క్లాసిక్స్ తీస్తున్నారు. నాకు క్లాసిక్స్ తీసిన కృష్ణవంశీ గారు మరో క్లాసిక్ అందించారు. సో రియల్లీ అమ్మా నాన్నల కథ చాలా అద్భుతంగా చెప్పాను. అద్భుతంగా ఉంది. ఇళయరాజా గారు స్టిల్ హాంటింగ్ అన్నమాట. అఫ్కోర్స్ గురువు గారు రాసిన పువ్వే ప్రాణం అనేది, పువ్వే వీల్సే ప్రాణం అనేది చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది. కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్స్ మధు అండ్ వెంకటాల్స్ అండ్ ఆర్టిస్ట్ ప్రసాద్ గారు చాలా బాగున్నాయి. ఐ హోప్ దిస్ ఫిల్మ్ రీచ్ ద ఆడియన్స్. చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ కృష్ణవంశీ గారు ఇంకొక క్లాసిక్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Honestly, no words. Thank you, sir. Thank you. Real Thank you. stunned everybody. And the whole తెలుగు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అది మొత్తం Thank you, sir. థ్యాంక్ యూ. ఇప్పుడే రంగమాతండ మూవీ చూడడం జరిగింది. కృష్ణవంశీ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే మీ అందరూ తెలుసు చందమామ కోసం. అండ్ ఇవాళ ఒక సొసైటీలో ఇప్పుడుండే యంగ్ జనరేషను వాళ్ళు చాలా చేంజెస్ నేను చూస్తున్నాను. అంటే పెద్దోళ్ళు ఎలా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలియక బిహేవ్ చేస్తారు. చాలా న్యాచురల్గా వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ఎంటర్ అయింది కాబట్టి నిజంగా నేను ఏదైనా మూవీ చూసేటప్పుడు ఏదైనా అనిపిస్తే అంటే కొంచెం ఎమోషన్గా ఉన్నప్పుడు ఇది సినిమా అని నేనే ఇదైపోతాను అనమాట. బట్ ఈ మూవీలో మాత్రం ఎవ్రీ సీన్స్ భయం వేస్తుంది నాకు. నెక్స్ట్ సీన్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కంట్లో నీళ్ళు తిరుగుతుంది. బట్ నేను ఏడవకూడదని అనుకుంటున్నాను. బట్ సీన్స్ నన్ను ఏడిపించేస్తుంది. ఇంటర్వల్ బ్లాక్లో 2 టిష్యూ పేపర్ ఇచ్చారు సార్. ఒకటి చేతులు తుడుచుకున్నాను. ఆ లాస్ట్ టిష్యూ పేపరు
మూవీ కంప్లీట్ ఏదో తుడుచుకుంటూనే ఉంటాను అనమాట నేను. చాలా హార్ట్ హెవీ అయిపోయింది నాకు. అండ్ ఒకటి మాత్రం చెప్తాను, ఇప్పుడు ఉండే పిల్లలు అంటే నేను కూడా మా అమ్మకి మా నాన్న పాస్టర్వి, ఈ సినిమా చూపించాలంటే భయం వేస్తుంది నాకు. వాళ్ళు ఏమైపోతారో అన్న భయం వేస్తుంది నాకు. ఇప్పుడు నాకు చూసారంటే నాకు షివర్ అవుతున్నాను నేను మాటల్లో. సో ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, ఈ సినిమా చూడండి. నిజంగా పెద్దోళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చాలా వండర్ఫుల్ సార్. నాట్ ఒక క్యారెక్టర్ ఎనీ మూవీస్ మీరు ఒక్క క్యారెక్టర్ వేస్ట్ చేయరు, బట్ ప్రతి క్యారెక్టర్ ఇట్ షుక్ మీ, బికాజ్ మన సొసైటీలో చూస్తున్నాం అది. అండ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ ది ఒరిజినల్ మూవీ అనేది ఇక్కడ బాగా కరెక్ట్ అయ్యాం. అది చూసి నాకు ఏముంది అంతగా, బట్ మీ మ్యాజిక్ ఇక్కడ చూపించారు. ఇట్స్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ మూవీ. టిష్యూ పేపర్స్ పెట్టుకో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ రంగమార్తాండకి. ఇప్పుడు మాట్లాడాలంటే ఆ సినిమా ముందు ఏం మాట్లాడినా తక్కువే. చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ చేసింది. అంటే నేను ఎమోషనల్ అయ్యానంటే ఇదేదో మనల్ని ఎమోషనల్ ఫిల్మ్ మళ్ళీ మనం బ్రాండ్ వేసేస్తారు చూసే జనాలు, ఇది ఈ జానర్ ఫిల్మ్ అని. అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో మీ పిల్లల్ని తీసుకొచ్చి, ఈయన చెప్పారు కదా భయం వేస్తుందని, బట్ తీసుకొచ్చి ఈ సినిమా చూపించండి. మనం ఏం చేయకూడదు, ఎలా ఉండకూడదు అని చాలా విషయాలు మనం ప్రాక్టికల్గా మన లైఫ్, మన హ్యాపీనెస్ అన్న దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాం. ఆ ప్రాసెస్లో మనకి తెలియకుండానే చాలా నెగ్లిజెన్స్ ఎక్కడో డెవలప్ అవుతూ ఉంటుంది. మన పేరెంట్స్ని కొంచెం ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటాం. మనల్ని అంటే శివ గారి దయవల్ల ఎందుకంటానంటే, నేను ఎప్పుడు మా అమ్మ నాన్నలతో కొంచెం ఏదైనా సరిగ్గా ఏదైనా హర్ట్ చేసేలాగా మాట్లాడితే ద ఫస్ట్ పర్సన్ టు కరెక్ట్ మీ శివ సార్. అది కూడా అవుట్ ఆఫ్ కేర్ వల్లనో దేని వల్లనో అమ్మని కానీ నాన్నని కానీ ఏమన్నా అన్నప్పుడు ఫస్ట్ శివ చెప్తారు నో అని చెప్పి వాళ్ళని పాసిఫై చేసి ఇంట్లో మళ్ళీ నార్మల్ చేసేది శివనే. అలా ప్రతి ఒక్కళ్ళు మనం ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం నేను యాక్చువల్గా మూవీకి వచ్చింది, మూవీ కంటెంట్ నాకు ఆల్రెడీ తెలుసు, నేను చూసాను. సో అది నన్ను ఏమి ఇంపాక్ట్ చేస్తే నేను ఆల్రెడీ చూసాను కదా అనుకున్నాను. బట్ నిజంగా సార్, ద యాక్టర్స్ యూ గాట్ అండ్ ద వే దే పర్ఫార్మ్, ద వే యూ మేడ్ దెమ్ పర్ఫార్మ్ సార్. మీరు వాళ్ళ చేత చేపించిన విధానం, మీరు హ్యాండిల్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే అండ్ మీ రైటింగ్ సార్, అసలు డైలాగ్స్ అయితే నిజంగా ఆనందం, విషాదాల మధ్య విరామం. అండ్ ఒక యాక్టర్గా నిజంగా నటుడంటే పాత్రల పార్థివ దేహాలతో బతుకుతున్నాను అనేసరికి అప్పటి వరకు త్రూఅవుట్ ద ఫిల్మ్ ఆయన రియల్ లైఫ్లో జరిగిన పాత్రల ఇంపాక్ట్ క్లైమాక్స్లో వచ్చే ఆ డైలాగ్ ఒక నటుడిగా, ఒక నిజమైన పర్సన్గా నేను అది ఎంతవరకు రివీల్ చేయకూడదో తెలీదు. బట్ సచ్ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ డైలాగ్స్ షేక్ చేసేసాయి. అండ్ నేను చెప్పినట్టు నేను బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, వీళ్ళు ఎన్సైక్లోపీడియాస్ లాగా మనకి. సో వాళ్ళు ఎలా చేసి ఉంటారు, వాళ్ళ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు ఈ సినిమాలో అంటే, కమర్షియల్ సినిమాలో మనం చూసే దాంట్లో యాక్టింగ్కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, అంటే మనం చాలా న్యాచురల్గా చూస్తూ ఉంటాం. బట్ ఇలాంటి సినిమాల్లో ఒక యాక్టర్కి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది సార్. సో అంత గొప్ప యాక్టర్స్ని చూడడానికి వచ్చాను, నేను చూసి నేర్చుకుందామని వచ్చాను. నిజంగా జీవిత పాఠంతో పాటు బ్రహ్మానందం గారు సార్ ఏడిపించేశారు సార్, చాలాసార్లు ఏడిపించారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండి, ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ మనల్ని షేక్ చేస్తుంది. అండ్ యూ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ఈచ్ రోల్ సార్. ఈ సినిమా అంటే ఎమోషనల్గా మనల్ని టచ్ చేసి, మనల్ని ప్రేరేపించి, ఈ సొసైటీకి కావాల్సిన మెసేజ్ అంటే మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ అనుకుంటామని భయం సార్. అలా కాదు, మనం చూసి మనం తప్పక చూడాల్సిన సినిమా. అండ్
ఒక యాక్టర్ అయితే మీకు ఒక లైబ్రరీ దొరికింది. లైబ్రరీలో ఈ ఈ మూవీలో ఉన్న ప్రతి పాత్ర మీకు ఒక బుక్ టు లెర్న్ యువర్ యాక్టింగ్. సో ఐఎమ్ సో గ్లాడ్ సార్ ఫర్ గివింగ్ అస్ ఇంకోటి సచ్. సెలబ్రిటీస్ అంటే ఏదో ఎప్పుడు లైఫ్ అంతా వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది, జనరల్గా అది కలర్ఫుల్గా ఉంటుందని ఫీల్ అవుతారు. బట్ నార్మల్ పబ్లిక్ కూడా తెలుసు వాట్ ఈస్ దేర్ జర్నీ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఎండ్ అనేది. చాలా అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు యాక్టర్స్తో ఉండేది, డైరెక్టర్గా మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నది, కొన్ని డైలాగ్స్ ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మానంద్ గారి మధ్య కాన్వర్జేషన్ కూడా అసలు అది అంటే వాళ్ళ లైఫ్ మొత్తం మనం ఏదో ఇంత గొప్ప అనుకున్నాం రా, మన వైఫ్ని ఒక మన లైఫ్లో ఉండే ఆ భార్య పాత్రని మనం ఎలా చూసామని వాళ్ళ ఒక్క మాటలో ఆయన అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద డైలాగ్స్. సో అవన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి సార్, నిజంగా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇట్స్ ఎ లైఫ్ లెసన్. మేబీ నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు కూడా వచ్చి చూస్తే ఎక్కడో మనం చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. ఎవ్రీథింగ్ అంటే జనరల్గా మాట్లాడండి. థ్యాంక్ యూ Yeah. సాయినాథ్ గారు రండి. థ్యాంక్ యూ మొత్తం నేను చెప్పాలనుకున్నంత ఈ హక్కులో అని చెప్పాను. థ్యాంక్ యూ. యా యాక్చువల్గా మాది జాయింట్ ఫ్యామిలీ, అందుకు నేను ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాను ఈ సినిమాకి. అందరం కలిసి ఉంటాం. మామూలుగా పెద్ద హీరోల సినిమాలు అయితే థియేటర్కి వెళ్ళి చూద్దాం, హీరోలు లేకపోతే మనం ఓటీటీలో చూడొచ్చులే అని అనుకుంటే ఈ సినిమా మాత్రం చాలా తప్పు అవుతుంది. మీకు ఆడియన్స్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇట్స్ ఏ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఏంటంటే అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ ఎమోషనల్, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లో ఒకటి ఈ సినిమా కూడా అవుతుందని నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న ఫస్ట్ ఫ్రేమ్లో ఎన్టీఆర్ గారి ఫోటో వచ్చిన దగ్గర నుంచి మనం స్క్రీన్ లోపలికి వెళ్ళిపోతాం, ఆడియన్స్లో ఉన్నాం. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ సార్. ఒకసారి ఆడియన్స్లో కూర్చున్న మనం థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ మధ్య ఎలా తిరుగుతుంటాం, ఏం జరుగుతుంది, అలాంటి ఒక ఫీల్ తీసుకురావడం ఒక సినిమాకి చాలా పెద్ద ఛాలెంజ్ సార్. మీరు కాబట్టి చేయగలిగారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ హియర్. ఈ ఎక్స్పీరియన్స్ని ఇచ్చినందుకు ఆడియన్స్ అందరి తరఫున థ్యాంక్స్ సార్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఓటీటీలో చూసే సినిమా కాదు ఇది. మీరందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. నేను 22వ తేదీ మొత్తం మా 13 మంది ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి ఫస్ట్ షో చూస్తున్నాను. అది మంచిది. థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్. రిలేషన్స్ థ్యాంక్ యూ సార్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ఎంట్రాడ్. థ్యాంక్ యూ సార్. ఒక అంటే జనరల్గా ఒక కళాకారుడు లైఫ్లోకి వెళ్ళిపోయే మహానుభావుడు ఎవరో ఈ కథ రాశాడు. స్మార్ట్ వర్క్. దాని నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ ట్రావెల్, ఆ జర్నీ ఆఫ్ ఎమోషన్స్ ఎంత చక్కగా పట్టుకున్నాం అంటే ఒక ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్ వేసినట్టుంది. నిజంగా ఒక అద్భుతమైన కావ్యం. నాకు తెలిసి మీ లైఫ్ టైం బెస్ట్ చేశారు. రియలీ ఐమ్ మూవ్డ్, ఐమ్ టచ్డ్. ఇది మనస్ఫూర్తిగా చెప్తోంది. సినిమా చూసేసి బయటికి రాగానే చాలా బాగుంది, బ్రహ్మాండ కాదయ్యా, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇది మనసుతో చూడాలి, కళతో కాదు. ఎందుకంటే నువ్వు మనసుతో తీసావు. ఆ ఎమోషన్స్ నిజంగా స్టేజ్ నుంచి వచ్చింది. ఎవడైనా సరే అక్కడ చూస్తే కనెక్ట్ అవుతాడు. అక్కడ ఉన్నారు చూసా, పురా సాయి మొదలు చెప్తాడు, వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చింది. ఎవ్వరు అవన్నీ పక్కన పెట్టేస్తే జీవితం ఒక నాటక రంగం చిన్నప్పుడే చెప్పారు. అలాంటి దాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రియలీ ఐ ఫీల్ వీఆర్ ఆనర్డ్ టు మీట్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ రండి. సాయి మాధవ్ గారు. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మా నాన్నగారి ఫోటో అరే సార్. చాలా గొప్ప సినిమా అండి. ఒక మాటలో చెప్పాలంటే సినిమా చూడగానే మా ఊరు వెళ్ళి మా అమ్మని చూడాలనిపించింది. సరే. అద్భుతంగా నటించారు సార్. థ్యాంక్ యూ. ఇది కేవలం ఒక నటుడి సినిమా కాదండి, ఒక నటుడి కథ కాదు, ప్రతి మనిషిలో ఉండే ఒక నటుడి కథ.
ప్రతి మనిషిలో ఉండే ఒక నటుడు ఆ మనిషితో ఎలా ఆడుకుంటాడు, ఆ మనిషిని ఎలా నడిపిస్తాడు, ఆ మనిషిని ఎలా ఏడిపిస్తాడు, ఆ మనిషిని ఎలా నవ్విస్తాడు, ఆ మనిషిని ఎలా బతికిస్తాడు, ఆ మనిషిని ఎలా చంపేస్తాడు. కాలం గడవడానికి చాలా సినిమాలు చూస్తుంటామండి. కాలం గెలవడానికి చూడాల్సిన సినిమా రంగమార్తాండ. 100% అద్భుతమైన సినిమా. ఈ సినిమా జనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. చూడటం మిస్ అయితే మాత్రం జనం పాపాత్మ. సో ఈ పాపం చేయకండి, చూడండి సినిమాని. చూసి పుణ్యాత్మలు ఉంటాయి. తల్లిదండ్రులు ఏంటో, మనుషులు ఏంటో, టీచర్స్ ఎలా ఉండాలో, భాషను ఎలా బతికించుకోవాలో, మనిషిని ఎలా గౌరవించుకోవాలో, మన సంస్కృతిని ఎలా బతికించుకోవాలో. తల్లిదండ్రులే సంస్కృతి, సంస్కృతే తల్లిదండ్రులు. సో సంస్కృతి గురించి తెలిసిన వాడు తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు. సో రంగమార్తాండ చూడండి, పిల్లలకి చూపించండి. పిల్లలకి చూపిస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు ఒక్కసారి మీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. ప్లీజ్ దయచేసి సినిమా చూడండి. అద్భుతమైన సినిమా, అద్భుతంగా తీశారు సార్. ఆర్టిస్టులు అందరూ మీకు రుణపడి ఉంటారండి. థియేటర్ ఆర్టిస్టులు అందరూ, ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు అందరూ మీకు రుణపడి. థ్యాంక్స్. నేను థ్యాంక్స్ చెప్పండి. శ్యామ్ సింగ్ గారి కథగా రాయడానికి ముందు నేను స్టేజ్ ఆర్టిస్ట్. గోగ్రహణం, పెద్దవారి శిక్ష, స్టేజ్ ప్లేస్ కొన్ని వందల చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను 30 ఏళ్ల క్రితం నేను థియేటర్కి వెళ్ళిన సిచ్యువేషన్ నా కళ్ళ ముందు కలిగింది. నా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఇంకెక్కువ కాలం బతకదని కొంత తెలిసినప్పుడు ప్రతిరోజు గంట ఆవిడ పడుకునేదాకా ఆ పాదాలు పట్టుకొని రోజు కూర్చునేవాడిని. దేవునితో సమానంగా తల్లి ఆ ప్రేమని మళ్ళీ ఒకసారి నాకు అనుభూతి కలిగించారు. ప్రతి ఒక్కరూ మనం చాలా తెలుసు తెలియక మిస్ చేస్తాం. పేరెంట్స్ని పట్టించుకోం. మన తల్లిదండ్రులే కదా, మన అమ్మ నాన్నే కదా అని చెప్పేసి అది మళ్ళీ అలాంటి అనుభూతి కలిగింది నాకు. అద్భుతంగా తీసేసి తప్పకుండా అందరు చూడండి దయచేసి. అంటే కృష్ణవంశీ గారి కెమెరాకి హద్దులు ఉండవు. ఆయన స్వేచ్ఛా విహంగం అలా డ్రోన్ కెమెరాలాగా అలా ట్రావెల్ చేస్తారు. మీ గురించి నాకు తెలుసు. మీరు ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటారు, కానీ ఆలస్యమైనా మీరు అమృతం అందించారు పక్కా. ఎందుకంటే నాటకాలు ఆడేటప్పటి నుండి అన్నీ చూసిందంటే అప్పుడు చెయ్యిలు అమ్ముకునే వాళ్ళం, బాచీలు అమ్ముకుని నాటకాలు ఆడి మా సైజు కష్టాలు ఏవో పడేవాళ్ళు. నేను తక్కువ పడ్డాం. మా పెద్దవాళ్ళు సీనియర్స్ అందరూ చాలా గొప్ప కష్టాలు పడ్డారు. ఆ కష్టాలన్నీ ఇళ్ళలో కూర్చొని ఏవైతే చూసామో అవన్నీ వచ్చి మళ్ళీ చూసావా ఏం జరిగిందో, ఏ జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటేంటంటే అండి, నేను ఒక ఫిక్స్ అయ్యి వచ్చాను. నేను ఈ సినిమా చూసి ఆశ్చర్యపోవట్లే. ఇది జరుగుతుందో నాకు తెలుసు. నేను మీతో అన్నా, ఈరోజు నేను విశ్వరూపాలు చూడబోతున్నాను ఈ సినిమాలో. బ్రహ్మానందం గారిని కొత్త ఆర్టిస్ట్ నేను బాగా చేశాను. చాలా సీరియస్గా, చాలా అద్భుతం. వాళ్ళిద్దరూ హోరాహోరీగా డైలాగులు చెప్తుంటే ఒక ఎమోషన్ నాభిస్థానంలో నుంచి నాకు కూడా వాయిస్ ఫామ్ అయ్యి మళ్ళీ నేను కూడా ఇచ్చోటని అనే పద్యంతో ఇచ్చుకొని ఇది నిటలేక్షణుండు గజ్జె కైలించి ఆడిన రంగస్థలం అని పద్యం మేడలో ఉంటుంది. చాలా గొప్పగా ఉంది సినిమా. నేను ముందుగా చెప్తున్నాను, మీరు గొప్పగా తీస్తారని నాకు తెలుసు, గొప్పగా ఉంటుందని తెలుసు. అదే జరిగింది. జనం కూడా చూస్తే ఆ గొప్పతనం అర్థం చేసుకుంటారు, ఆస్వాదిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షక దేవుళ్ళరా, తెలుగు చలచిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచంలోనే కొంతమంది దిస్ ఇస్ డైరెక్టర్స్ మార్క్ అనే గొప్ప సినిమాలు తీసి వాళ్ళ జన్మం ధన్యం చేసుకున్నారు. అలాగే అందులో మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఈ కృష్ణవంశీ గారు కూడా ఓ మురారి, ఓ అంతఃపురం, ఓ ఖడ్గం, మళ్ళా ఈవేళ రంగమార్తాండ తీసి ఆయన మార్కును కాపాడుకోవడం కాకుండా తెలుగు చలచిత్ర పరిశ్రమకి మళ్ళీ ఒక గొప్ప సినిమా ఇచ్చినందుకు సభాముఖంగా ఓ పాత్రికేయ మిత్రులారా మీ ముందు ఆయన సెల్యూట్ చేస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ కృష్ణ గారు. ఇక ప్రేక్షదేవులు నేను ఏం కోరుకుంటున్నానంటే, ఈ సినిమా ఈ మధ్యకాలంలో నేను సార్ చూసా, చాలా బాగుంది. బలగం చూసా, చాలా బాగుంది. మళ్ళీ రంగమార్తాండ చూసా, చాలా బాగుంది. ఎందుకు
ఈ ఇన్నిట్లో కూడా ముఖ్యంగా రంగమార్తాండలో ద సెంటిమెంట్, ది అటాచ్మెంట్ అండ్ ది బాండేజ్ బిట్వీన్ సాయిల్ అండ్ అవర్ మదర్ లాంగ్వేజ్ అండ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ పేరెంట్స్, వాట్ ఇట్ మే బి, అండ్ చిల్డ్రన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బంధాలు అనుబంధాలతో కూడుకున్న తల్లి, తండ్రి, బిడ్డ, తాత, ముత్తాత, మనవళ్ళు, మనవరాలు సమస్తం కూడా చూడాల్సిన గొప్ప సినిమా ఈ మధ్యకాలంలో రంగమార్తాండ. ఏం సినిమా అండి! ఈ సినిమాలో ఎవరు విలన్స్ లేరు. కూతుళ్ళు విలన్స్ కాదు, కొడుకులు విలన్స్ కాదు, పరిస్థితులు. పాతకాలానికి ఇప్పుడు నేటి కాలానికి మధ్య జరుగుతున్న ఏ వాతావరణ మార్పులు జరుగుతున్నాయో, ఏ పాశ్చాత్య సంస్కృతి మొత్తం మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఏ కాలం మార్పులు చేకూరుస్తుందో అవే సినిమాలో విలన్స్, అవే సంఘర్షణ లోనవడాలు, అయ్యే బాధలు, అయ్యే బాయ్కట్లు, మళ్ళా వెళ్ళిపోవడాలు, మళ్ళా ఏటాలు, మళ్ళా చివరికి నటన అనేది కేవలం డయాసమే కాదు, సినిమాలోనే కాదు, జీవితంలోనే ప్రతి ఒక్కరు కూడా ఏడ్చాల్సిన, నవ్వాల్సిన మొత్తం విషాద గిదికిలా నటన. జీవితం ఒక నాటక రంగం, కానీ మనందరం ఎవరు నటించట్లా, జీవిస్తున్నాం. జీవించడానికి ముఖ్యంగా ఈ ఘట్టాలు ఏమవుతున్నాయో, ఆ ఘట్టాలు ఏ విధంగా మనం ఫేస్ చేస్తున్నాము, ఎలా ముందుకెళ్ళాలో అపార్థాలు చేసుకోకుండా, మిస్అండర్స్టాండ్ లేకుండా తల్లి, తండ్రి, బిడ్డలు సమస్త అందరం కూడా కలిసి ఎలా ముందుకు సాగాలనేది గొప్ప జ్ఞానోదయం ఇచ్చాడు ఈ కృష్ణమూర్తి గారి సినిమా ద్వారా. నో మిస్అండర్స్టాండ్స్. ఏం సినిమా, ఏం సినిమా! ఈ మధ్యకాలం చాలా గొప్ప సినిమా తీశాను సార్. ఇది మరాఠీలో నట సామ్రాట్ నానా పటేకర్ యాక్టెడ్ దిస్ ఫిలిం. నిజంగా నట సామ్రాట్ మన అగ్రనాయకుల యాక్ట్ చేసిన, తెలుగులో నటం రంగమార్తాండ నటరత్న ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన ప్రకాష్ రాజ్ గారు. ఏం ప్రకాష్ రాజ్ గారు, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! శబాష్! సినిమాలో ఎక్కడ మనము నాటకం ఆడతారను, డ్రామా ఆడతారు, డయాస్ ఉంటుందని అనుకున్నాం. ఎక్కడ డయాస్ లేదు, నాటకం లేదు, ఏమీ లేదు. కానీ సినిమా అంతా నాటకమే, జీవితం ఒక నాటకరంగం. అదే వెరైటీ, అదే కృష్ణమూర్తి గారు ఇందులో తీసిన గొప్ప అచీవ్మెంట్ అది. అలాగే బ్రహ్మానందం గారు, ఏం బ్రహ్మానందం గారు! అసలు ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో నవ్వించకుండా మొత్తం మనందరినీ కన్నీరు పెట్టించి ఏడిపించాడు డైరెక్టర్ కృష్ణమూర్తి గారు. ప్రకాష్ రాజ్ గారు ఎంత బాగా చేశారు, ఆయన ధీటుగా బ్రహ్మానందం గారు ఎంత బాగా చేశారు. ఇది భార్యాభర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు ఆ సినిమాతో పాటు గొప్ప స్నేహితుల సినిమా. ఇది స్నేహబంధంతో సినిమా. ఇక రమ్యకృష్ణ గారు ఓ రకంగా చెప్పంటే మహాతల్లి, మహానటిమణి. ఒక గ్లామర్లో కానీ, యాక్టింగ్లో కానీ మళ్ళీ మన జమున గారిని ఆవిడ మరిపించింది. నిజంగా అంత గొప్పగా నటించింది ఆవిడ. మొత్తం ఏడుపులే, డైలాగ్స్ ఎంత బాగున్నాయండి, సినిమా ఎంత బాగుందండి, కెమెరా ఎంత బాగుందండి, ఇళయరాజు గారి సంగీతం, ఏదేదైనా సరే కృష్ణమూర్తి గారు అగైన్ ఈ ప్రూవ్డ్ వాట్ హీ ఈస్. హ్యాట్సప్. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, దయించి ఒక మంచి చిత్రాన్ని, మీరు చాలా గొప్పవాళ్ళు, సినిమా బాగుంటే ఎప్పుడు ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఈ రంగమార్తాలను కూడా మీరు దయించి మీ గుండెల్లో పెట్టుకుని, ఎందుకంటే గుండెల సినిమా, గుండెలో కూడుకున్న సినిమా, లోపల ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని గుండెల్లో పెట్టుకుని ఆదరించి నిజంగా కృష్ణమూర్తి గారు ఇంకా గొప్ప గొప్ప సినిమా తీయడానికి ఆయన బలం ఇవ్వండి. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అ లాట్. కదా రంగమార్తాండ సినిమా గురించి మాట్లాడే అనుభవం వయసు నాకు లేదు సార్. అరే థ్యాంక్స్. అరే సినిమా చూస్తున్నాను చెప్పి నాన్న గుర్తొచ్చాను. చాలా మిస్ అవుతున్నాను. ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. అలాగే ఇంటికి వెళ్ళగానే అమ్మని తీసుకుంటాను. ఆనెస్ట్లీ సినిమా స్టార్ట్ అవ్వగానే యాక్టర్స్ అందరి బొమ్మలు పడి ఐ ఫెల్ ప్రౌడ్ యాజ్ అన్ యాక్టర్. అరే నేను యాక్టర్ని కదా. బట్ లాస్ట్ చివరికి వచ్చింది సార్. అంటే ముందు ఇంకా చాలా లైఫ్ ఉంది. సో ఈ లైఫ్ ఎలా ఉండిపోతుంది యాజ్ అన్ యాక్టర్గా అని ఒక చిన్న థాట్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం మామూలుగా మనం చాలా సినిమాలు, మన లోలో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అలాంటి సినిమాలు ఉంటాయి. కానీ రంగమార్తాండ అనే సినిమా మన లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్పించే సినిమా. ఆనెస్ట్లీ మాటలు రావట్లేదు. బట్ ఒకటి ఏంటంటే సార్, మీ ఫ్యాన్స్గా, నేను మీ వన్ ఆఫ్ ద ఫ్యాన్గా, మీరు కమ్బ్యాక్ ఎప్పుడు ఇస్తారు, మీ కమ్బ్యాక్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని వెయిట్ చేసి ఇందులో మేము అందరూ ఉన్నాం. బట్ ఇది మీరు ఒక గొప్ప సినిమా ఇచ్చారని సార్. మా జనరేషన్, మాలాంటి వాళ్ళకి ఒక గొప్ప పాఠం చెప్పారు.
థ్యాంక్ యూ ఫర్ దిస్ బిగ్ లెసన్ అండ్ ఐ ఫీల్ ఇది అమ్మ నాన్న కదా. సో ఈ జనరేషన్ అంతా ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. ఎప్పటికైనా ఒకవేళ ఈ సినిమా మిస్ అయితే చూసిన రోజు ఫీల్ అవుతారు, అరే ఇన్ని రోజులు ఈ సినిమా ఎందుకు చూడలేదు. సో లేట్ చేయకుండా తప్పకుండా సినిమా చూసేయండి థియేటర్స్కి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. నేను థియేటర్స్ చేశాను, ప్రౌడ్గా చెప్పుకునే రోజు సార్ ఇది. ఎందుకంటే డ్రామాలు చేసి ఇవాళ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో డైరెక్టర్ని మీట్ అయినా కానీ ఇప్పటికీ ఒక కమర్షియల్ సినిమానే జనాలు ఇష్టపడుతున్నారు అనేది అయితే నాకు తెలిసింది, ఫ్రాంక్ నిజం చెప్పాలంటే. బట్ కొన్ని అంటే చాలా ఇయర్స్ అయింది సార్ ఇలాంటి ఒక అద్భుతాన్ని చూసి నేను. బికాజ్ ఇది నా హార్ట్ నుంచి వచ్చే వర్డ్ సార్. నేను ప్రకాష్ రాజ్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఒక పని చేశారు, అది అక్కడ ఆయన ఒక మాట అంటూ చేశారు. నేను అదే మాట చెప్తాను, గర్వంగా చేస్తున్నాను సార్ యాక్టర్స్ అందరి తరఫున. మీకు సీరియస్గా ఐ రెస్పెక్ట్ యూ. ఇలాంటి ఒక గొప్ప డైరెక్టర్ని నేను మీట్ అయినందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్. అండ్ నేను అది ఆర్ట్ఫుల్గా చెప్తున్న మాట, నాకు ఇప్పటికీ ఆ సీన్స్ కళ్ళ ముందు తిరుగుతున్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీలో ఎవరైనా ఈ సినిమా మిస్ అయితే లైఫ్లో ఒక గొప్ప నటన, గొప్ప మెసేజ్ అని చెప్పలేను, అంటే నా హార్ట్లో నుంచి రాలేకపోతున్నా వర్డ్స్. కానీ వీళ్ళు సార్ అసలు నిజంగా ప్రకాష్ రాజ్ గారి మీద నాకు అండ్ బ్రహ్మానందం గారు ఇక్కడ ఉన్న నటులు అందరూ కానీ ఈ రెండు క్యారెక్టర్లు నాకు కనెక్ట్ అయినంత నిజంగా నేను ప్రకాష్ రాజ్ గారికి మీరు ఎక్కడికన్నా నేను ఇప్పుడే అడుగుతున్నాను. యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు మైసూర్ నుంచి వస్తున్నారని, ఆయనకైతే పాదాభివందనం చేయాలని ఉంది సార్. ఆయనకంటే ముందు ఇలాంటి ఒక అద్భుతాన్ని తెరకెక్కించిన మీకు నిజంగా అందరి ఆర్టిస్టుల తరఫున పాదాభివందనం సార్. ఈ సినిమా నిజంగా ఎంత అద్భుతమైన సినిమా అనేది నేను మాటల్లో చెప్పలేను. నేను దీని బిఫోర్ ఒక సినిమా చూశాను, ఆ నలుగురు అని. ఆ సినిమా చూసినప్పుడు నేను చాలా ఎమోషనల్గా నా ఫ్యామిలీతో చూసి బయటకు వచ్చాను. ఈరోజు మా అమ్మతో నేను చూడలేదు ఈ సినిమా, బట్ ఖచ్చితంగా నా పేరెంట్స్తో వెళ్ళి మళ్ళీ చూస్తాను సార్ ఈ సినిమా. అండ్ ఈ అద్భుతాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ దయచేసి ఫ్రెండ్స్, ఇలాంటి ఒక సినిమా మీరు మిస్ అయితే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా ఓటీటీలు అవి కాదు, దయచేసి మీ కుటుంబంతో వచ్చి థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ప్రామిస్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, మన అందరం చూడాల్సిన సినిమా. ఒక తల్లి తండ్రి లేదా ఎవరైనా కానివ్వండి, మన అమ్మమ్మ కానీ తాతవ్వ కానీ, మన కుటుంబాన్ని మనం ఎంత బాగా చూసుకోవాలి అనేది చాలామంది మిస్ అవుతున్నారు సార్. నా లైఫ్లో రియల్ ఎగ్జాంపుల్ చూశాను. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఈ ఒక 1 minute చెప్తాను, నేను గుడి దగ్గర పెరిగాను, నా ఇంట్లో గుడి దగ్గరే ఉంటుంది. నేను రోజు మెట్ల మీద పడుకునేవాడిని సార్ గుడి దగ్గర. అంటే మాకు అది ఇష్టం, మమ్మీకి చెప్పి పర్మిషన్ చెప్పి తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఒకసారి మేము పడుకున్నప్పుడు ఒక ఆవిడ చాలా మంచిగా రెడీ అయ్యి వచ్చారు, ఆవిడ అక్కడ పడుకొని ఉన్నారు. మేము పొద్దున్న వెళ్ళినప్పుడు ఆవిడని చూసినప్పుడు ఈవిడ ఎప్పుడు పడుకోదు, ఇక్కడ ఫస్ట్ టైం పడుకుంది అన్నప్పుడు మేము ఊరికి వెళ్ళి అడిగాము, అమ్మ ఎవరు మా మీరంటే, ఆమె ఒక జ్యువెలరీ షాప్ పేరు చెప్పింది, వాళ్ళ అమ్మనమ్మ నేను. ఆవిడ అక్కడ ఎందుకు వచ్చారు అని మేము చాలా చిన్న పిల్లోని సార్, నేను అప్పుడు తెలియక అడిగిన క్వశ్చన్కి ఆవిడ చెప్పింది, అన్నీ ఉండి కూడా నా కొడుకులు నన్ను దూరం పెట్టారమ్మా, ఇగో ఆయన ఉన్నాడే దేవుడు, ఆయనే నాకు దేవుడు అని చెప్పి ఆ మెట్ల మీద పడుకున్నప్పుడు నేను కొంచెం పెద్దోడిని అయితే ఆ పేరెంట్స్ ఎవడో పట్టుకొని మరీ కొట్టేటండి సార్. నేను అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు లోపల తరుక్కుపోతుందా ఎమ్మ వాళ్ళు అడిగేది ఏంటి సార్, నా అంటే కొంచెం చిన్న ప్లేసు, తినడానికి 4 ముద్దలు అడుగుతారు, ఆస్తులు అడగరు ఏ పేరెంట్ కూడా. అలాంటిది ఇప్పటికీ చాలామంది అలానే ఉన్నారు. బట్ ఈ సినిమా చూసైనా కొంచెమైనా చేంజ్ వస్తే ఇట్ విల్ బి గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కృష్ణవంశీ గారి గురించి ఏం చెప్పాలి? సింధూరంలో తగిన దెబ్బల గురించా? ఇప్పటికీ స్మరించుకోవడానికి నాకు సినిమా ఇచ్చినండి. అది కాదు, రంగమార్తాండ గురించే మాట్లాడారు. నేను నట సామ్రాట్ చూశాను మరాఠీలో. ఒక సినిమా చూసిన తర్వాత నానా పటేకర్ లాంటి నటుడు విశ్వరూపం చూసిన తర్వాత ఇంకా మనకి భయం వేస్తుంది వేరే సినిమా చూడడానికి. కానీ కృష్ణవంశీ గారు అదే సినిమా తీస్తున్నారు తెలుగులో అన్నప్పుడు
ఆ టైటిల్ చూడగానే నాకు అర్థమైపోయింది ఇది ఎలా ఉండబోతుందని. నట సామ్రాట్ అని తెలుగులో కూడా పెట్టుకోదగిన పేరు అది. కానీ రంగమార్తాండ అని చెప్పి ఇది రంగస్థలానికి సంబంధించింది, జీవితమే నాటక రంగానికి సంబంధించింది అని స్ఫురింపజేస్తూ ఆ టైటిల్ ఎంపికలోనే మీరు అద్భుతం సార్. కెమెరాతో ఈయన ఎలా ఆడుకుంటారో నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రతి షాట్కి పక్కనే ఉండేవాడిని సింధూరం సినిమా అంతా. నిజమైన దృశ్య కావ్యాన్ని నేను ఇవాళ చూశాను. దృశ్య కావ్యం అంటే దృశ్య కావ్యం సార్, ఊరికి మాట వరుస కంటలేదు. మీరు ఏ సినిమాలను ఇంతవరకు దృశ్య కావ్యాలను మన వాళ్ళందరూ నాకు తెలుసు, కానీ అత్యుత్తమ దృశ్య కావ్యాన్ని ఇవాళ రచించారు మీరు. ఈ సినిమాలో మన అమ్మా నాన్నల కథ, ఇందాక ఆర్పి గారు అన్నారు, ఒక్కసారి ఎన్టీఆర్ బొమ్మల తెర మీద పడగానే లక్ష్మీ భూపాల ఆ షాయరీ, ఆ గేయం అలా రాగానే లోపలికి వెళ్ళిపోతాం ప్రేక్షకుల సీట్లోంచి, ఆ పాత్రల మధ్య తిరుగుతాం. అది అక్షరాల నిజం. నేను ఈ సినిమాలో వాళ్ళ మధ్య సంచరిస్తూ 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 వాళ్ళ భావోద్వేగాలను నా భావోద్వేగాలను చేసుకుని కొన్నిసార్లు భుజాలు తలుపుకుని, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, తల్లిదండ్రులంటే రక్త సంబంధీకులంటే ఆ బంధాలంటే కృష్ణవంశీ గారికి ఎంత ఇష్టమో అన్ని సినిమాల్లోనూ ఎక్కడో చోట మనం చూస్తూ ఉంటాం. ఇందులో మన అమ్మా నాన్నలను తీసుకుని వాళ్ళ మధ్య బంధాన్ని, స్నేహితుల మధ్య బంధాన్ని, మా అమ్మని నేను చాలా బాగా చూసుకుంటాను కానీ ఇంకైనా లోటు జరుగుతుందేమో అనే భావం కలిగించారు సార్. అద్భుతం. ఇంకో మాట బ్రహ్మానందం గారి గురించి చెప్పారు. బ్రహ్మానందం గారు ఇందులో నవ్వు కామెడీ క్యారెక్టర్ కాదని అందరూ ఉద్దేశం. ఇందులో ఆయన బిహేవియర్, స్నేహితుల మధ్య ఆ ఉండే ఆ సహజమైన హాస్యం ఉంటుంది. ఇది దుఃఖించే సినిమా కాదు, కంట తడి పెట్టుకుని మనసు తడి చేసుకుని బయటకు వస్తాం, కానీ ఇది ఏడ్చే సినిమా కాదు. ఇది ప్రతి క్షణం మనం అనుభూతి చెందే సినిమా, అనుభవించే సినిమా. అది రంగమార్తాండ. దీంట్లో ప్రత్యేకంగా నటీనటులందరికీ పాదాభివందనం. రమ్యకృష్ణ గారు అయితే ఎంత బాగున్నారో, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళకి విజృంభించి బట్టలు చించుకుని నటించేంత అవకాశం ఉంది ఈ సినిమాలో. ఎవ్వరూ కంట్రోల్ తప్పలేదు. అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ఆ పరిమితుల్ని మెయింటైన్ చేసింది దర్శకుడు. ఆకెళ్ళ శివప్రసాద్ గారిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మరాఠీలో డైలాగులు అన్నీ విన్నవాడిని, దాన్ని తెలుగుకి ఎలా మలుస్తారో అది ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగించింది నాకు. ఒక్క క్షణం కూడా ఇది అడాప్ట్ చేసిన కథని ఎవ్వరూ అనుకోరు, నేను అస్సలు అనుకోలేదు. సాహిత్యం చదువుకుని వచ్చిన వాడిని కనుక వాళ్ళు ఆకెళ్ళ గారి కంట్రిబ్యూషన్ని ప్రత్యేకంగా అభినందించాలి సార్. అందులో వచ్చిన డైలాగ్సే కాదు, ఆ మోనోలాగ్స్ అవి కూడా మన ఓన్వి. నాకు ఒక్కటి చెప్పాలి సార్, వాళ్ళిద్దరి మధ్య ప్రకాష్ రాజ్ గారి మధ్య బ్రహ్మానందం గారి మధ్య ఆ సీన్, చివరి సీన్ హాస్పిటల్, అది నిజంగానే దానవీర సూరకర్ణ, అది మన కల్పనే అది. ఓకే 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 అది కూడా ఎంత అద్భుతంగా కొండవీటి వెంకటకవి గారు అద్భుతమైన డైలాగుల్లోకి ఎక్స్టెన్షన్ లాగే నాకు అనిపించింది. ఈ అనుభూతిని మాటల్లో బయటకు వచ్చి ఏమన్నా చెప్పు అంటే నాకు మాటలు రావట్లేదు సార్ అన్నారు. కానీ కాసేపు అందరి మాటలు విన్న తర్వాత నా అభిప్రాయం పంచుకున్నాను. తప్పకుండా పెద్ద తెర మీదే చూడాల్సిన సినిమా, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద తెర మీదే చూడాల్సిన సినిమా. వెయిట్ చేయకండి, చూడండి. థ్యాంక్ యూ. ఏదో చెప్పరా, టెర్రరిస్ట్ చెప్పు. ప్రభు చెప్పు. అమ్మా నాన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ ఇష్టమే. రంగమార్తాండ చూస్తే నచ్చిన వాళ్ళంటే ఎవరు ఉండరు, అందరూ ఇష్టపడతారు. బయటకు వచ్చిన తర్వాత చూశాను సార్, రంగమార్తాండ అని అందరూ అంటారు, కానీ టైటిల్ చూడండి, కృష్ణవంశీ రంగమార్తాండ. ఈతనండి ఒరిజినల్గా రంగమార్తాండ. సార్ ఫ్యాంటాస్టిక్ అండి. నేను కృష్ణవంశీ గారి దగ్గర నేర్చుకుంటూ ఆయన్ని చూస్తూ డైరెక్టర్ అయినవాడిని. ఆయన గురించి అంత మాట్లాడేవాడిని కాదు. ఈజ్ అ క్రాఫ్ట్ మ్యాన్. నేను ఒక శిల్పి. ఒక రాయి దొరికితే ఒక శిలగా మార్చగలదు దేన్నైనా సరే. ఇందులో ప్రతి ఒక్కరిని అలా చేశారండి. నేను పేరున చెప్పలేను. కృష్ణవంశీ గారు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక మంచి సినిమా చూశాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ పాత్రికేయుడు ప్రభు.
2 years బ్యాక్ తను ఒకసారి ఆఫీస్కి పిలిస్తే వెళ్ళాను కృష్ణవంశీ గారు. వెళ్ళినప్పుడు ఈ నట సామ్రాట్ సీడీ ఇచ్చి నాకు చూడమని చెప్పారు. నట సామ్రాట్ చూశాను. ఈ నట సామ్రాట్ అనేటువంటిది తెలుగులోకి రంగమార్తాండగా వస్తుంది, ఇది కృష్ణవంశీ గారి చేతిలో పడింది అనుకున్నప్పుడే దీని మీద నాకు విపరీతమైన అంచనాలు, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా తగ్గుతాడేమో తేల్చుకుందామని వచ్చానండి. యాక్చువల్గా నా ఎక్స్పెక్టేషన్స్ మించి ఎంతగా అనుకున్నానంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా డ్రాప్ అవుతాయని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎక్కడ కూడాను ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ డ్రాప్ అవ్వలేదు. ఫోరెవర్ ఒక విశ్వరూపం చూస్తాను అనుకున్నాను. కృష్ణవంశీ దర్శకుడుగా కృష్ణవంశీ విశ్వరూపం చూస్తాను అనుకున్నాను. ఎందుకంటే జయాపజయాలకు అతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ని, ఒక గౌరవప్రదమైన ఇమేజ్ ఉన్నటువంటి డైరెక్టర్ కృష్ణవంశీ గారు. మధ్యలో కొన్ని సినిమాలు ఒకటైనా ఫెయిల్ అయితే కావచ్చు, కానీ డైరెక్టర్గా తాను ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఒక రెస్పెక్ట్, ఈ డైరెక్షన్ అనేటువంటి క్రాఫ్ట్కి రెస్పెక్ట్ తెచ్చినటువంటి వెరీ ఫ్యూ డైరెక్టర్స్లో కృష్ణవంశీ గారు మొదటి ఉన్నారు. అందుకని నేను మొదటి నుంచి ఆయనకు పేరు పెట్టింది క్రియేటివ్ డైరెక్టర్ పిలుస్తుంటాను. ఒక విశ్వరూపం చూస్తాను దర్శకుడుగా, ఆయన విశ్వరూపం చూస్తానని వస్తే ఇక్కడ ప్రకాష్ రాజు గారి నట విశ్వరూపం, బ్రహ్మానందం గారి నట విశ్వరూపం, కళ్ళతోనే అద్భుతమైన భావావేశాలను ప్రకటించినటువంటి రమ్యకృష్ణ గారి నట విశ్వరూపం, అలాగే రాజశేఖర్ గారి కూతురు ఆ అమ్మాయి శివాత్మిక ఎంత చక్కగా నటించింది. మిగతా ప్రతి ఆర్టిస్ట్, దీంట్లో ఉన్న ప్రతి యాక్టర్ కూడాను నటనకి ఒక నిఘంటువులాగా మరొక కొత్తగా ఇప్పుడు ఎవరైనా నటన గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారో ఇన్స్టిట్యూట్స్కి బదులు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నటనను మెరుగుపరుచుకోగలిగినటువంటి ఒక గొప్ప ఇది ఉంది. అది కాకుండా తర్వాత ఇంకొక విశ్వరూపం ఏంటంటే అభినయం అనేటువంటి దానికి ఒక ఇళ్ళలు గీతలు ఏమి ఉండవు. ఒక డిక్షనరీ అనేటువంటిది ఉంటుంది, ఫలానా ఇలాగా చేయాలనేటువంటిది ఉండదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ఏ భావానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనేటువంటి దాంట్లో ఒక గొప్ప నిఘంటువుగా ఈ సినిమా పనిచేస్తుంది. ఆ విధంగా ఏ కోణంలో చూసుకున్నా కూడా కృష్ణవంశీ గారు ఈ రోజున ఇచ్చినటువంటి రంగమార్తాండ సినిమా అనేటువంటిది చాలా చాలా గొప్ప సినిమా. హ్యూమన్ వాల్యూస్, ఎందుకంటే ఈ రోజున చాలా బాధ వేస్తుంది, చాలా అవమానం వేస్తుంది. ఇప్పుడు మనకు ఆస్కార్ అనేటువంటిది, అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది వచ్చి మనందరం గర్వంగా గుండెలు ఇరుచుకొని మనం తిరుగుతున్నటువంటి రోజుల్లో అదే ఇంటర్నేషనల్ డయాస్ల మీద ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద వస్తున్న దరిద్రాలు, దారుణాలు, నీచ నికృష్టాలు చూస్తుంటే మన సినిమా ఎటుపోతుంది, ఎటు తీసుకెళ్తున్నారు ఈ సినిమా వాళ్ళు, ఈ సినిమా దర్శకులు అనేటువంటి తలుచుకుంటే గుండె పగిలిపోతుంది. కానీ ఇలాంటి సమయంలో హ్యూమన్ వాల్యూస్కి, మానవతా విలువలకి అండ్ ఆర్టిస్టిక్ వాల్యూస్కి ఒక విలువనిచ్చేటువంటి ఒక గొప్ప సినిమాని తీసినటువంటి కృష్ణవంశీ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక మిత్రుడుగానే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక జర్నలిస్ట్గా ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్. కృష్ణవంశీ గారి మాట ఒక మంచి మాట నేను జనాన్ని చెప్పాలని వచ్చా సినిమా చూసి. ప్రేక్షక దేవుళ్ళరా, ఈ సినిమాలో ఒక సీను మిత్రుల మధ్యని, బ్రహ్మానందం గారు ప్రకాష్ రాజ్ గారి మధ్యని అమోఘమైన సీన్ అండి. అది కూడా అమెరికాలో ఓ నాటకం ఆడినట్టు గుర్తు వాళ్ళిద్దరు మారుకుంటున్న సీన్ అది. నిజంగా ఈ డైరెక్టర్ గారు యాక్చువల్గా అమెరికా ఆ డయాస్ మీద దానవీర సూరకర్ణగా బ్రహ్మానందం గారు, సుయోధనుడుగా ప్రకాష్ రాజ్ గారు ఏం యాక్ట్ చేస్తున్నారో ఏం తీసుకోవడానికి చూడాలనుకున్నా. తీరమ్మ చూస్తే ఆర్ద్ర మధ్యన అక్కడే అమోఘంగా సీన్ క్రియేట్ చేసి దాన్ని అన్వయింపజేసి కొండవీటి వెంకట కవి గారు మహానుభావుడు ఎంత గొప్పగా రాశాడు, ఎన్టీ రామారావు ఎంత గొప్పగా యాక్ట్ చేశారో, డబుల్ రావు రామారావు కర్ణుడు అని సుయోధనుడు, కొండ వెంకట చాలా వేషాలు ఇచ్చారు. పర్టికులర్ ఈ సీన్లో బ్రహ్మానంద గారితో దానవీర సూరకర్ణలాగా, ప్రకాశ్ రాజు గారితో సుయోధనులాగా నటింపు చేసి నిజంగా మనల్ని డయాస్ మీద ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు నటిస్తుంటే నిజంగా మనం ఇన్వాల్వ్గా చేసి గొప్పగా చిత్రీకరించండి. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ అండి. అయితే ప్రేక్షక దేవుళ్ళారు మిమ్మల్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆ సీన్ మీరు సినిమా చూడండి ముందు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా చూడండి, ఆ సీన్ చూడండి. ఆ సీన్ నేను డైరెక్ట్ చేస్తే బ్రహ్మానందం గారు సుయోధనులాగా మాట్లాడి ప్రకాష్ రాజ్ గారి ఒళ్ళో అలా వాలిపోతాడు. అక్కడితో క్యారెక్టర్ సరిపోయింది. అలాగైతే నేను అలా తీసి ఉండివ్వండి, కానీ నేను అలా తీలా ఎక్స్టెండ్ చేశాడు మళ్ళీ ఆయన. కాబట్టి నేను తీసింది కరెక్టో ఆయన తీసింది కరెక్టో ప్రేక్షక దేవుళ్ళారా మీరు చూసి మీరు చెప్పాలి. దండం పెడతా, నమస్కారం. సీన్ అంత గొప్పగా ఉంది కాబట్టి మళ్ళీ చూడాలనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ వచ్చి మీకు విజ్ఞప్తి వచ్చా. దాన్ని చూడండి, ఆదరించండి. శభాష్, శభాష్, శభాష్.